ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంచలనానికి వేదికైంది. లీగ్లో తొలి విజేత రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొత్త యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు కలిపి సుమారు 31,000 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు స్థాయి విక్రయంగా నిలిచిపోయింది. క్రీడారంగంలో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో ఉందో ఈ డీల్ మరోసారి నిరూపించింది. బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికా స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ మరియు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ కలిపి దక్కించుకున్నాయి. ఇందుకోసం వారు ఏకంగా $1.78 బిలియన్ వెచ్చించారు. కొత్త యాజమాన్యం కింద ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా చైర్మన్ గా వ్యవహరించనున్నారు. టైమ్స్ ఇంటర్నెట్ కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆర్సీబీ ప్రస్తుత ఛాంపియన్ కావటంతో పాటు ఆర్సీబీ మహిళల జట్టు కూడా WPL 2026 ట్రోఫీని గెలవటంతో ఈ జట్టుకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టును అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ $1.63 బిలియన్ ఉంది. కేవలం ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా సౌత్ ఆఫ్రికా T20లోని పాల్ రాయల్స్, CPLలోని బార్బడోస్ రాయల్స్ కూడా ఈ డీల్లో భాగమయ్యాయి. అంటే రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్ల చేతుల్లోకి వెళ్లిందన్నమాట. ఈ మార్పుతో జట్టు వ్యూహాల్లో కూడా భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. జట్లు అమ్ముడైతే కేవలం పాత యజమానులకే కాదు, BCCIకి కూడా భారీగా లాభం చేకూరుతుంది. ఫ్రాంచైజీ ఒప్పందాల ప్రకారం యాజమాన్యం మారినప్పుడు 5% ట్రాన్స్ఫర్ ఫీజును BCCIకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాజస్థాన్ రాయల్స్ విక్రయం ద్వారా BCCIకి 1,550 కోట్లు, ఆర్సీబీ విక్రయం ద్వారా 1,583 కోట్లు రానున్నాయి. అంటే కేవలం సంతకాలతోనే భారత క్రికెట్ బోర్డు ఖాతాలో సుమారు 3,133 కోట్లు చేరబోతున్నాయి. ఐపీఎల్ ద్వారా BCCIకి సంపాదన ఎలా పెరుగుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఆర్సీబీ జట్టు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జట్టు పేరును మార్చే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కొత్త బాస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇప్పటికే ఆర్సీబీకి ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని పేరు మార్పు విషయంలో జాగ్రత్తగా అడుగులు వెయ్యాలని యాజమాన్యం భావిస్తోంది. గత సీజన్లో కప్పు గెలిచిన జోరును ఈ కొత్త యజమానులు కూడా కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే.